హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవి నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క సనాతన ద్రవపు నా యొక్క స్నేహ బంధు మిత్రులకు, నా యొక్క ప్రపంచంలో అందరికీ, మానవాళికి, సత జీవకోటికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీతో అతి ముఖ్యమైన జరిగిన కథ. దీన్ని కొందరు చదివింటారు, కొందరు యూట్యూబ్లో చూసింటారేమో తెలియదు, కానీ ఈ కథ అందరికీ వర్తిస్తుంది. అందరూ చూడండి. మనము ఎన్నో పెద్దవాళ్ళు మనం చెప్తూ ఉన్నారు, మనం చేసుకొని పోతుండము. ఇది ఏమి ఎట్లా అని మనకు తెలియదు. అంటే పూర్వకాలం చెప్పినాడు. ఏం చెప్పాడు? గురుమూల, నదీమూల, దేవమూల. అంటే గురువులు ఎక్కడున్నారో మనం కనిపెట్టేకెళ్ళంట. నది ఏడుందని కనిపెట్టేకెళ్ళంట. భూమి ఏడుంది కనిపెట్టేకెళ్ళ. ఆకాశం ఎక్కడుందని కూడా కనిపెట్టేకెళ్ళ. ఇప్పుడు ఎన్ని యొక్క విశ్వంలో ఇంత కొత్తగా ఇప్పుడు ఎన్నెన్నో టెక్నాలజీలు ఎన్నెన్నో ఉన్నా కూడా దాని మూలం ఏడాది ఎవరు చెప్పడానికి కనిపెట్టకైతారు. మనకి గురువులు చెప్పినదాన్ని మనం ప్రార్థించుకొని పోతా ఉంటాము. ఆ గురువు ఎట్లా చెప్పడానికి ఒక చిన్న కథ కాదు, నిజం. కంచి కామకోటి చంద్రశేఖర సరస్వతి వాళ్ళు మహాసరస్వతి, మహాజ్ఞానులు. వాళ్ళ పేరు తెలుసుకుంటేనే మన యొక్క పాపకర్మలు నశించిపోతున్నది పురాణాలు మన యొక్క గురువులు చెప్తా ఉంటారు. ఆ గురువులు చెప్పిన దాన్ని ఒక చిన్న కథగా మీతో పంచుకుంటాం. చంద్రశేఖర స్వామీజీలు పర్యటన చేస్తున్నప్పుడు ఒక చెన్నై మహానగరానికి పోతారంట. ఆ చెన్నై మహానగరానికి పోయినప్పుడు ఇది దగ్గర 80-100 ఏళ్ళు వెనక్కిపోతుంది కథ. ఇది 100 ఏళ్ళు వెనక్కి కథ. ఇది 80-100 ఏళ్ళు అనుకుంటా. పోయినప్పుడు ఆయనకి ఎక్కడ చూడి ఒక సన్మానము, ఎక్కడ చూడి జనాలు తండోపతండలుగా వస్తూ ఉన్నారు. ఆయన దర్శనం కలిగితే చాలు, చంద్రశేఖర మహాస్వామి దర్శనం కనబడితే చాలు అనేసి అపర శంకరాచార్యులను కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు అయింది. చాలా ఆయన మీరు ఎవరైనా అయినప్పుడు కంచికామకోటి చంద్రశేఖర సరస్వతిలో ఒక జీవన చరిత్ర తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ మహానుభావులు పోతూ ఉంటే ఒక్కిత కోణంబక్కం ఇంకా నేర్చుకొని పోతుండరు. ఆయన పోతున్నప్పుడు ఆయనకి గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఇచ్చింది, అంటే వాళ్ళకి పాదుగాపు కూడా ఉంటుంది. పోతున్నప్పుడు దేవుని నమ్ముడు, ఎవరిని నమ్ముడు, నేనే సర్వం, నేనే దేవుడు, నాకు తెలియంది ఏమీ లేదని ఒక మనిషి. అలాంటి మనిషి షూ వేసుకొని ఇన్నిగించేసుకొని బ్యాగ్ పెట్టుకొని జోరుగా వస్తూ ఉంటాడు. గురువులు నేర్చుకొని పోతూ ఉంటారు త్రోవుల. వాడు అడ్డం వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ గురువులకి ఎవరు అడ్డం రాకూడదు అనేసి వాళ్ళు ఎట్లా ఉండే కార్యకర్తలను దూరం చేస్తారు. అయినప్పుడు ఆయన వచ్చే ఒక ఎంత వేగంగా వస్తాడు అంత వేగంగా వస్తూ ఉంటాడు. అప్పుడు గురువు దగ్గరికి గురువుని కొడతాడేమో అనేంత వేగంగా వచ్చింటాడు. అక్కడ ఉన్న అడ్డిగిస్తారు. లేదా ఇట్లా గురువులు వస్తారు. రాముడు చంద్రశేఖర స్వామి చెప్తారు, లేదా వాడిని అడిగేదంట, వదిలేయండి వాడిని అంటాడు. ఆయన వచ్చి గురువులను అంటాడు, మీరంతా మనుషులా, మీకు బుద్ధి ఉందా, మీకు జ్ఞానం ఉందా, పొనీ పాట లేక మీరు తిరుక్కొని అందరినీ సోంబేరితనం చేసుకొని మీ వెనక్కి ఇంత జనాలు మీరు తోడుకొని వస్తూ ఉన్నారే, మీనిక ప్రపంచానికి ఎంత మనకి ఒక ప్రపంచం ఎంత ఇదైపోతుంది, మీలాంటి వాళ్ళని ఇంకనే మాలాంటి వాళ్ళు చెడిపోతారు, మీకు బుద్ధి జ్ఞానం లేదు, మీరు ఇళ్ళ కూకునే కాక ఈ రోడ్ల మీద వచ్చినారు అని శ్రీ చంద్రశేఖర స్వామిని ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన అడుగుతారు, దేవునికి నైవేద్యాలు చేస్తారు, దేవునికి అభిషేకాలు చేస్తారు, పూజలు చేస్తారు, మీకేం దేవుడు కనబడతాడా, దేవుడు మీ దగ్గర మాట్లాడతాడా అని ఇంకా కొన్ని మాట్లాడతారు. చంద్రశేఖర స్వామిలో చిరునవ్వుతా ఉంటారు. ఏమేమి మాట్లాడలే వాళ్ళు. ఆయ స్వామి, ఆయనప్ప అంటారు. నువ్వు ఎక్కడ పోతావప్ప అని అడిగింది గురువులు. నీలాగా పని పట్ల నాకు ఉద్యోగం ఉంది, నేను ఉద్యోగం చేసుకొని కంపెనీకి పోతాను, అక్కడ నాకు పరిశ్రమ ఉంది అని అంట. అదే పరిశ్రమ యాడు ఉంది అని అంట. ఇట్లా పోతే మీనంబాకం ఉంది, మీనంబాకం దగ్గర అక్కడ నాది కంపెనీ ఉంది, ఆ కంపెనీకి నేను పోతాను అని అంట. ఉన్నప్ప మీనంబాకం ఉంది అక్కడ ఈ త్రోలో పోతే నువ్వు మీనంబాకం చేరుతావా అన్నట్టు. ఎలా చేయాలి, నిత్యం ఇదే దావలో వస్తాను, నిత్యం పోయేది ఇదే దావలో వచ్చేది ఇదే దావ, ఈ దావ నా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను అన్నంట. అంటే
ఈ త్రోల నువ్వు వెళ్ళిపోతే నీ కంపెనీకి చేరటం నమ్మకం నీకు ఉందని. ఖండితంగా ఉంది నమ్మకం. ఇదే త్రోల పోతాం, ఇదే త్రోల నా ఇంటికి పోతాను, నాకు రెండు భాగ్యాలు ఉంది. సరప్ప ఈ త్రోవ నువ్వు వేస్తావా అన్నట్టు. లేదు. పోనీ మీ నాన్నగారు వేసరా? లేదు. మీ తాతగారు వేసరా? లేదు. అప్పుడు ఎట్లు పోతావు అన్నట్టు. అక్కడ బోర్డు ఉంచుడి, ఆ బోర్డు కనబడుతుంది, పోతారు. వేరే వాళ్ళకి ఎట్లప్ప? వేరే వాళ్ళకి ఆ బోర్డు మీ నమ్మకం పోతాను అంటారంట. సరేప్ప ఈ రోడ్డు నువ్వేలే, మీ నాన్నగారేలే, మీ తాతగారేలే, ఇప్పుడు ఎవరు వేస్తారప్ప ఈ రోడ్డు? పూర్వకాలంగా వేసినారు. ఆ వేసిన రోడ్లో మేము పోతాము, మా బోర్డు వేసినారు. అవునప్ప ఆ బోర్డు వానకో లేకపోతే గాలికో పడిపోతుంది. అప్పుడు ఎట్లప్ప? మేము కళ్ళు మూసుకొని పోతా ఉన్నాం కదా, మాకు ఇట్లో తెలుసు కదా అని ఈయన ఇతనితో వాదం చేస్తాం. అప్పుడు అన్నంట గురువులు చిరునవ్వునవి, నాయన ఈ రోడ్డు నువ్వేలే, మీ నాన్నగారు వేయలే, మీ తాతగారు వేయలే, వాళ్ళ తాతగారు వేయలే, ఎవరో వేసిన రోడ్ల, ఎవరో పెట్టిన దాంట్లో నువ్వు కళ్ళు మూసుకొని నీ యొక్క ఆ పరిశ్రమ మీ నమ్మకం నువ్వు ఎట్లా పోతావో అట్లా మాకి గురువులు 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 ఎన్నో గురువుల ముఖాంతరంగా మాకు వచ్చిన వేదాలు ఇతిహాసాలు వాళ్ళు చెప్పించిన దావుల మేము పోతే మేము ఆ పరమాత్మ చేరుకుంటాం. అప్ప నువ్వు పరమాత్మ చూస్తావని నువ్వు కదా, మా గురువులు వాళ్ళు ఎప్పుడో చూసిండరు, వాళ్ళు చెప్పిండరు, ఆ దీంట్లో మేము పోతే పరమాత్మని చేరుకుంటాం. అప్ప నువ్వెట్లా ఇప్పుడు నువ్వు పోయి మీ నమ్మకం ఎట్లపై చేరుకుంటావో, నువ్వు అనుకుని నీ ఉద్యోగం ఎట్లా నువ్వు చేస్తావో అట్లా ఈ యొక్క ప్రవృత్తిలో నేను అందరినీ పరమాత్మ చూపిస్తాను. ఆ పరమాత్మ చూపిస్తారు గురువు అనేసి వాళ్ళు మా గురువులు నాకు చెప్తే నేను నమ్మకము, నా మీద వీళ్ళు నమ్మకంతో మేము పోతా ఉండమప్ప. నీ త్రోలో నువ్వు పోతే నా త్రోల ఈ పరమాత్మ చేరే దావా మా గురువులు చెప్పిన దావా నేను పోతానప్ప. ఆయన ఎక్కడున్నాయేమో మనకి అప్పుడు అర్థమైన తెలియదు. అంటే ఎవడో వేసిన వాళ్ళు నేను పోతే ఇంటికి ఎట్లా పోతాను షప్లో మనకి అర్థమైన అక్కడ తక్షణం ఆ షూ పీకి బ్యాగ్ పక్కేసి ఆయనకి చంద్రశేఖర మహాస్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు ఆశీర్వాదం చేసి గురువులు బాగుండే పరిస్థితి ఆయన పరమ శిష్యుడైతాడు. ఆ శిష్యరికంలో ఆ యొక్క పరమ శిష్యుల్లో ఆయన ముఖ్యమైన శిష్యుడిగా జీవితాన్ని గడుపుతారు. చూడండి గురువులు మనకి త్రోవ అనేది, పరమాత్మ త్రోవ అనేది మనకి ఎక్కడ చూపించిన ఉదాహరణ. మనము ఆ గురువుల దావలో వెళ్తామా? సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు.